మీరు వాడుతున్నటువంటి మొబైల్ నంబర్ అనేది అది కరెక్ట్గా ఉందా లేదా, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉందా లేదా ఎప్పుడైనా సరి చూసుకున్నారా? నేను పదే పదే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి, మనం వాడుతున్నటువంటి మొబైల్ నంబరే మనకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆ నెంబరు మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మన డెస్టినీ నెంబర్ ప్రకారం, మన రాశి నక్షత్ర లగ్నానికి ఆ మొబైల్ నెంబర్ అనేది కూడా సరైన క్రమ పద్ధతిలో కనుక ఆ మొబైల్ నెంబర్ ఉండగలిగితే, చాలామంది మొత్తం మొబైల్ నెంబర్ను కూడితే వచ్చేటువంటి అదృష్ట సంఖ్య కావచ్చని అనుకుంటున్నారు. అది కాదండి. ఫ్యాన్సీగా 3 9లు 4 9లు ఇలా ఉన్నటువంటి నంబర్లు చాలా మంచి అదృష్టం కలిగిస్తాయని అనుకుంటారు. అది కాదండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి పవర్ ప్రకారము 1వ స్థానంలో ఏ నెంబర్ ఉండాలి, 2వ స్థానంలో ఏ నెంబర్ ఉండాలి, తృతీయంలో, చతుర్థంలో, పంచమంలో, షష్టమంలో, సప్తమంలో, అష్టమంలో, నవమంలో, దశమంలో ఈ స్థానాలలో ఏ నంబర్లను మనం ఉండగలిగితే మనకు అదృష్టాన్ని కలిగిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ మనకున్నటువంటి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఆ నెంబర్ ద్వారా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన చేతిలో ఉన్నటువంటి నంబరు అది యూనివర్సల్ నెంబర్ అయితే మంచిది ఉంటుందండి. మీరు దీనికి చేయాల్సిందల్లా ఒకే ఒక పని, మీ దగ్గరలో ఏదైనా షాప్కి వెళ్ళండి, అక్కడ కొన్ని మొబైల్ నెంబర్స్ ఉంటాయి, నాకు పంపించండి. నేను వాటిని పరిశీలన చేస్తాను. మీ యొక్క జన్మ జాతకాన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం జస్ట్ ఒక 10-15 నిమిషాల్లోనే మీకు నేను ఆ నెంబర్ అండర్లైన్ చేసి నేను వాయిస్ రికార్డ్ ఇస్తాను. ఈ మొబైల్ నెంబర్ తీసుకోండి అని మీకు వాయిస్ రికార్డ్ ఇస్తాను. సో మీరు ఆ మొబైల్ నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ పేరు మీద. ఆ తర్వాత చూడండి, ఆధార్ కార్డుకు, పాన్ కార్డుకు, పాస్పోర్ట్కి ఇట్లా లింక్ చేసుకోండి ఆ మొబైల్ నెంబర్ని. మీకు చెడు అనేది అసలు జరగదండి, మంచి జరుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారికి, విదేశీ ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు ఒక్కసారి నేను చెప్పినటువంటి యూనివర్సల్ నెంబర్ మీ చేతిలో కనుక ఉంచుకొని మీరు వ్యాపారం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు జాక్పాట్ కొడతారు.